విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిసెంబర్ 28, 29లో జరుగుతున్న సిపిఎం విశాఖ జిల్లా 24వ మహాసభలను జయప్రదం చేయండి. 28న పెందుర్తి జూనియర్ కాలేజ్ నుండి సుజాత నగర్ వరకు మహా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ. ప్రజలు, కష్టజీవుల సమస్యల పరిష్కారం, చెత్త పన్నుకు వ్యతిరేకంగా విశాఖ అభివృద్ధి, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ రక్షణకై సిపిఎం పార్టీ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నది. ప్రభుత్వ నిర్బంధాలకు, జైళ్లకు, పోలీస్, కోర్టు కేసులకు గురవుతున్నది. భవిష్యత్ ప్రజా పోరాటాలకు లక్షలాది రూపాయల నిధులు అవసరం. ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీని ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలని పార్టీ విశాఖ జిల్లా 34వ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆస్తి విలువ ఆధారంగా భారీగా ఇంటి పనులు వేసి దీనికి ప్రతి ఏటా 15% చొప్పున పెంచుతున్నది. నెత్తిపై యూజర్ ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు వేసింది. చట్ట విరుద్ధ చెత్త పన్నుపై హైకోర్టులో సిపిఎం కేసు వేసింది. అందరికీ నమస్కారం అండి. బి వెంకటరావు గారు, సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి, బి జగన్ పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, డాక్టర్ సుకుమార్ గారు పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు, బి రాము గారు పెద్దూరు జోన్ పార్టీ కార్యదర్శి. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా 24వ మహాసభలు డిసెంబర్ 28, 29 తేదీల్లో పెందుర్తిలో జరుగుతాయి. ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహకారం అందించి మహాసభలు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు, కార్మికోద్యమాలు నిర్వహిస్తూ ఉంది. చెత్త పన్ను విలువ ఆధారిత ఆస్తి పన్ను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాం. చెత్త పన్ను చెల్లించొద్దని ప్రజలకి పిలిపించాం. మా ఆందోళనకి, పిలుపుకి ప్రజలు విశేషంగా స్పందించారు. వేలాది మంది చెత్త పన్ను కట్టలేదు. ఫలితంగా ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను రద్దు చేసింది. ఇది ప్రజా విజయం. విజయం సాధించినటువంటి ప్రధానికారికి, రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రికి సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. అలాగే విలువ ఆధారిత ఆస్తి పన్ను ఇంకా పెండింగ్ ఉంది. దీనివల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి విలువ ఆధారిత ఆస్తి పన్నును కూడా రద్దు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో తెలిసినటువంటి మాటని అమలు చేయాలని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ సంస్థల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తున్నది. ఇల్లు లేని పేదలకు భూపాట్లు నిర్వహించి ఇల్లు సాధన కోసం కృషి చేస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో పాకలు వేసుకుంటే వాళ్ళకి, ఇల్లు నిర్మించుకుంటే వాళ్ళకి పట్టాల కోసం పోట్లాడుతున్నాం. అలాగే పాలకులు కొండల ధ్వంసం చేసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే వాటి రక్షణ కోసం పూనుకుంటున్నాం. ధరలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. కార్మికులు త్యాగాలు చేసి సాధించినటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని నాశనం చేసి 4 లేబర్ కోడ్స్గా మారిస్తే కేంద్ర ప్రభుత్వం వాటి రద్దు కోసం మేము ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. మహిళలపై అత్యాచారాలు, దాడుల వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అలాగే రైతులకి గిట్టుబాటు ధర సాధన కోసం, యువత ఉపాధి సాధన కోసం, వీటితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని, కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారంటే ప్రభుత్వ రంగ అభివృద్ధి కావాలి, ప్రైవేట్ పరిశ్రమలు నిర్మించాలి, తద్వారా యువత అవకాశాలని పెంచాలని చెప్పిన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఆ విధంగా కార్మికులకి, ప్రజలకి ఈ విశాఖపట్నం అభివృద్ధి కోసం అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ సిపిఎం పార్టీ. ఈ పార్టీ తాలూకు మహాసభలు విజయవంతం కావడం రాబోయే కాలంలో విశాఖపట్నం అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఇది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజానీకం ఈ మహాసభలు విజయవంతం చేయడం కోసం అన్ని విధాలుగా సహాయ సహకారం అందించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.